शांति। प्रातः क्लास चल रहा था। ఓం శాంతి. ప్రాతः క్లాస్ నడిచింది. 17/8/68 17/8/1968 तीसरे पेज की मध्यांत में बात चल रही थी। 3వ పేజీ మధ్యాంతంలో విషయం నడిచింది. पुराने ते पुराना है ये कृष्ण, పురాతనం కంటే పురాతనం అయ్యారు ఈ కృష్ణుడు. कृष्ण ही बड़ा होता है तो लक्ष्मी नारायण बनता है। కృష్ణుడే పెద్దవాడిగా అయినట్లయితే లక్ష్మీనారాయణులుగా అవుతారు. तो इस कल्प के हिसाब से అయితే ఈ కల్పం లెక్క ప్రకారంగా नारायण को भी उतना पुराना नहीं कहेंगे। నారాయణ్ణి కూడా అంత పురాతనం అని అనడం జరగదు. कृष्ण को पुराना कहेंगे కృష్ణుణ్ణి పురాతనమైన వారు అని అనడం జరుగుతుంది. और नए ते नया भी कृष्ण ही था। మరియు కొత్తవారి కంటే కొత్తవారు కూడా కృష్ణుడే అయ్యారు. फिर पुराने ते पुराना क्यों कहते हैं? మరి పురాతనం కంటే పురాతనం అని ఎందుకు అనడం జరుగుతుంది? कारण क्या है? కారణం ఏమయ్యింది? क्योंकि पास्ट हो गया है। ఎందుకంటే పాస్ట్ అయిపోయింది. पिछले कल्प में వెనుకటి కల్పంలోని मना అనగా कृष्ण के नाम रूप से पार्ट बजाने वाले दो हो गए। కృష్ణుడి యొక్క నామరూపాలతో పాత్రని అభినయించేవారు ఇద్దరైపోయారు. एक तो जिसका शास्त्रों में गायन है, ఒకటైతే శాస్త్రాలలో ఎవరిదైతే గాయనం అనేది ఉందో कृष्ण काला कृष्ण गोरा, కృష్ణుడు నల్లవాడు మరియు కృష్ణుడు తెల్లవాడు. संगम युग में ही సంగమ యుగంలోనే पास्ट कल्प में काला भी था పాస్ట్ కల్పంలోని నల్లవాడుగా కూడా ఉండేవారు और पास्ट कल्प में गोरा भी बना। మరియు పాస్ట్ కల్పంలోని తెల్లగా కూడా అయ్యారు. व्यक्तित्व एक ही है, వ్యక్తిత్వం అయితే ఒకటే అయ్యింది. जिसको कहा है नेक्स्ट टू गॉड इज कृष्ण, దానినే అనడం జరుగుతుంది నెక్స్ట్ టు గాడ్ ఈజ్ కృష్ణ, नेक्स्ट टू गॉड शंकर, నెక్స్ట్ టు గాడ్ ఈజ్ శంకర్, नेक्स्ट टू गॉड प्रजापिता, నెక్స్ట్ టు గాడ్ ఈజ్ ప్రజాపిత, नेक्स्ट टू गॉड नारायण। నెక్స్ట్ టు గాడ్ ఈజ్ నారాయణ్. वो हुआ पुराना। అదయ్యింది పురాతనం. फिर इस कल्प में नया कहेंगे మరియు ఈ కల్పంలో కొత్తది అనడం జరుగుతుంది. जो नर नारायण से पैदा होता है। ఏ నరుడైతే నారాయణుడు ద్వారా జన్మ తీసుకుంటారో ఉత్పన్నం అవుతారు. बाप ने समझाया है, తండ్రి అర్థం చేయించారు. तुम ही गोरे थे, మీరే తెల్లగా ఉండేవారు, फिर तुम ही सांवरे बने हो। మళ్ళీ మీరే నల్లగా అయిపోయారు. कृष्ण न इतना गोरा बनता है కృష్ణుడు అంతా సుందరంగా తెల్లగా కూడా అవ్వరు, और न इतना सांवरा बनता है। మరియు అంత నల్లగా కూడా అవ్వరు. जितने तुम गोरे बनते हो और सांवरे बनते हो, ఎంతైతే మీరు నల్లగా మరియు తెల్లగా అవుతారో सांवरे कृष्ण को भी देख करके बहुत खुश होते हैं। నల్ల కృష్ణుడిని కూడా చూసి చాలా సంతోషిస్తారు.
झूले में सांवरे को ही झुलावेंगे, ఊయలలోని నల్లవాడినే ఊగిస్తారు, गोरे कृष्ण को झूले में नहीं झुलाते हैं। ఊయలలోని తెల్ల కృష్ణుణ్ణి ఊగించరు, क्योंकि गोरा होता है सतयुग में, ఎందుకంటే తెల్లవాడు సత్యుగంలో ఉంటారు, और सांवरा होता है पुरानी दुनिया में। మరియు నల్లవాడు పురాతన ప్రపంచంలోనే ఉంటారు. जब पुरानी दुनिया में होता है ఎప్పుడైతే పురాతన ప్రపంచంలోని అవుతుందో तो पुरुषार्थी जीवन है। అప్పుడు పురుషార్థి జీవనం అయ్యింది. पुरुषार्थ की ही सारी बलिहारी है। పురుషార్థందే మొత్తం బలిహారి అంతా అయ్యింది. पुरुषार्थी जीवन में పురుషార్థి జీవనంలోని झूलते हुए दिखाया है, ఊయలలో ఊగిస్తూ ఉన్నట్లు చూపించడం జరిగింది. क्योंकि झूला कभी ऊंची स्टेज में जाता है और कभी नीची स्टेज में आता है। ఎందుకంటే ఊయల ఒక్కొక్కసారి పైకి ఉన్నత స్టేజ్లోకి వెళ్తుంది, ఒక్కొక్కసారి కింద స్టేజ్లోకి వెళ్తుంది. बाकी उस झूले की बात नहीं है। మిగతా ఆ ఊయల విషయం కాదు, ये तो ज्ञान का झूला है। ఇదయ్యింది జ్ఞానం యొక్క ఊయల. उन भक्तों को क्या पता ఆ భక్తులకి ఏం తెలుసు कि गोरा कब था और सांवरा कब था। నల్లవాడిగా ఎప్పుడు ఉండేవారు మరియు తెల్లవాడిగా ఎప్పుడు ఉండేవారు అనేది. वो बेसिक वाले तो यही समझ लेते हैं। ఆ బేసిక్ వాళ్ళైతే ఇలాగే అనేసుకుంటారు, कि इस कलयुग के अंतिम जन्म में काला होता है ఈ కలియుగ అంతిమ జన్మలోని నల్లగా ఉంటారు और सतयुग के आदि में మరియు సత్యుగం యొక్క ఆదిలోని गोरा होता है। తెల్లగా ఉంటారు. परंतु కానీ सतयुग के कृष्ण अथवा नारायण की शास्त्रों में कोई महिमा नहीं है। సత్యుగం యొక్క కృష్ణుడు లేక నారాయణుడికి శాస్త్రాలలో ఏ గాయనం కూడా లేదు, कोई हिस्ट्री नहीं है। ఏమీ హిస్టరీ అనేది లేదు. जो भी बातें हैं शास्त्रों में, శాస్త్రాలలో ఏవైతే విషయాలు ఉన్నాయో ये भक्ति मार्ग में जो भी गाया जाता है లేక భక్తి మార్గంలోని ఏవైతే గాయనం చేయబడతాయో वो संगम युग की यादगार है। అవన్నీ సంగం యుగం యొక్క స్మృతి చిహ్నాలు అయ్యాయి. कृष्ण को कितना प्यार करते हैं। కృష్ణుణ్ణి ఎంత ప్రేమిస్తారు. फिर राधा ने क्या किया? మరి రాధ ఏం చేసింది? कृष्ण को काला भी दिखाते, गोरा भी दिखाते, కృష్ణుణ్ణి నల్లగా కూడా చూపిస్తారు, తెల్లగా కూడా చూపిస్తారు. राधा को काला क्यों नहीं दिखाते? రాధాని నల్లగా ఎందుకు చూపించరు? कारण तो चाहिए ना। కారణం అయితే కావాలి కదా. तो बाप कितना समझाते रहते हैं, అయితే తండ్రి ఎంత అర్థం చేయిస్తూ ఉంటారు. यहाँ तो तुम सत्य के संग में बैठे हो। ఇక్కడైతే మీరు సత్యం యొక్క సాంగత్యంలోని కూర్చొని ఉన్నారు. सत्य बाप का संग है ना। సత్య తండ్రి యొక్క సాంగత్యం అయ్యింది కదా. वो तो कह देते हैं सत्संग, వారైతే అనేస్తారు సత్సంగం అని. परंतु सत्य तो कोई होते ही नहीं है। కానీ సత్యం అయితే ఎవరు ఉండనే ఉండరు. जो बोलते हैं वो झूठ ही झूठ बोलते रहते हैं। ఏదైతే అంటూ ఉంటారో అది అసత్యమే అసత్యం అంటూ ఉంటారు. कह देते हैं परमात्मा सर्वव्यापी है। అనేస్తారు పరమాత్మ సర్వవ్యాపి అని.
अभी बाप आकर सत्य बात बताते हैं, ఇప్పుడు తండ్రి వచ్చి సత్యమైన విషయాన్ని చెబుతారు. कि मैं तो एक व्यापी होकर के संसार में प्रत्यक्ष होता हूँ. నేనైతే ఏకవ్యాపిగా అయి ప్రపంచంలో ప్రత్యక్షం అవుతాను. तब तुम्हारी बुद्धि को ठिकाना मिलता है. అప్పుడు మీ బుద్ధికి స్థావరం అనేది లభిస్తుంది. नहीं तो లేకుంటే 63 जन्म जैसे बुद्धि बिखरती रही. 63 జన్మల్లో బుద్ధి ఏ విధంగా చెల్లా చెదరవుతూ వచ్చిందో, ठिकाना नहीं मिला. స్థావరం అనేది లభించలేదో, ऐसे ही बुद्धि बिखरती रहती. అదే విధంగా బుద్ధి చెల్లా చెదరవుతూ ఉంటుంది. फिर योग कैसे सिद्ध होगा? మరి అప్పుడు యోగం అనేది ఎలా సిద్ధిస్తుంది? बाहर में कुसंग में जाने से सब भूल जाते हो. బయట కుసంగంలోకి వెళ్ళినట్లయితే అంతా यहाँ మర్చిపోతారు. बाप के सत्संग में आने से ఇక్కడ తండ్రి యొక్క సత్సాంగత్యంలోకి వచ్చినట్లయితే सारा ज्ञान बुद्धि में रहता है. అంతా జ్ఞానం బుద్ధిలో ఉంటుంది. बाहर की दुनिया में माया बहुत प्रबलता से खींचती है. బయట ప్రపంచంలో మాయ చాలా ప్రబలత పూర్వకంగా లాగుతుంది. ऐसे भी हैं అటువంటి వారు కూడా ఉన్నారు. जो कि अभी अभी आते होंगे और अभी अभी भाग जाते. ఇప్పుడిప్పుడే వస్తారు మరియు ఇప్పుడిప్పుడే పారిపోతారు. आए और गए. వచ్చారు మరియు వెళ్ళారు. थोड़ा भी अपना अहंकार आने से కొంచెం కూడా తమ యొక్క అహంకారం వచ్చినట్లయితే और ही अपनी सत्यानाश कर लेते हैं. ఇంకా తమ యొక్క సత్యానాశనాన్ని చేసేసుకుంటారు. बेहद का बाप तो समझा नहीं देंगे ना. బేహద్దు తండ్రి అర్థమైతే చేయిస్తారు కదా. इस समझाने में फर्क नहीं होना चाहिए. ఈ అర్థం చేయించడంలో తేడా అనేది ఉండకూడదు. ये समझानी ఈ అర్థం చేయించడం बाप की दी हुई समझानी है. తండ్రి ఇచ్చినటువంటి అర్థం చేయించడం అయ్యింది. इसमें अहंकार नहीं आना चाहिए దీనిలో అహంకారం అనేది రాకూడదు. कि ये ज्ञान मैं देने वाला हूँ. ఏమనంటే ఈ జ్ఞానాన్ని నేను ఇచ్చేవాడిని అని. ये भी नहीं आना चाहिए कि बाबा ने हमको ऐसा क्यों कहा. ఇది కూడా రాకూడదు. బాబా మమ్మల్ని ఎందుకని అలా అన్నారు. सभी के सामने हमारी इज्जत चली गई. అందరి ఎదురుగా మా మర్యాద అనేది వెళ్ళిపోయింది. अरे అరే इज्जत तो इस रावण राज्य में सबकी चट खाते में चली गई. మర్యాద అయితే ఈ రావణ రాజ్యంలో అందరిది నష్టమైపోయింది. देह अभिमान में आने से अपना नुकसान कर देते हैं. దేహాభిమానంలోకి వచ్చిన కారణంగా తమ యొక్క నష్టాన్ని చేసేసుకుంటారు. सबसे ज्यादा इज्जत गंवाते हैं भगवान की. అందరికంటే ఎక్కువ మర్యాదని భగవంతుడిది తీసేస్తారు, పోగొట్టుకుంటారు. कितनी ग्लानी करते हैं. ఎంత గ్లానిని చేస్తారు. सबसे जास्ती ग्लानी होती है भगवान की. అందరికంటే ఎక్కువ గ్లాని फिर జరుగుతుంది होती है ब्रह्मा భగవంతుడికి. की. తర్వాత మళ్ళీ అవుతుంది బ్రహ్మది. फिर नंबरवार पुरुषार्थ अनुसार देवताओं की ग्लानी होती है. మరియు నెంబర్వార్ పురుషార్థానుసారంగా దేవతల యొక్క గాయనం అనేది జరుగుతుంది. దేవతల యొక్క గ్లాని అనేది అవుతుంది. ग्लानी करते करते గ్లానిని చేస్తూ చేస్తూ पद ही भ्रष्ट हो जाता है. పదవే భ్రష్టమైపోతుంది. बाप कहते हैं क्रोध करना क्रिमिनल आई है. తండ్రి అంటారు క్రోధం చేయడం క్రిమినల్ అయ్యింది. लोभी को भी ऐसे ही कहेंगे. లోభిని కూడా అలాగే అనడం జరుగుతుంది. जो आंखों से चीज देखते हैं ఏవైతే వస్తువుల్ని నేత్రాలతో చూస్తారో तो लेने के लिए लोभ आता है. అప్పుడు తీసుకోవడం కోసం లోభం వస్తుంది. बाप तो आकर के अपना बगीचा देखते हैं. తండ్రి అయితే వచ్చి తమ యొక్క తోటని చూస్తారు, పూల తోటని देखते हैं చూస్తారు. किस किस किस्म के फूल हैं. చూస్తారు
ఎటువంటి రకరకాల పువ్వులు ఉన్నాయి. आगे तो यहाँ से जाकर ముందైతే ఇక్కడ నుండి వెళ్ళి फिर उस बगीचे को देखते थे. మరియు ఆ పూల తోటని చూసేవారు. शिव बाबा को फूल भी बरोबर चढ़ाते हैं. శివబాబాకి పుష్పాలని కూడా అర్పితం చేస్తారు. अब फूल तो होते हैं साकार, ఇప్పుడు పువ్వులైతే అయ్యాయి సాకారం. निराकार నిరాకారుడు का जो प्रतीक है लिंग उसको फूल चढ़ाते हैं. నిరాకారుడి యొక్క ప్రతీకారం ఏదైతే లింగం ఉందో దానికి పుష్పాలను అర్పితం చేయటం జరుగుతుంది. अब तुम तो चैतन्य फूल हो, ఇప్పుడు మీరైతే చైతన్య పుష్పాలు అయ్యారు. तो अभी तुम पुरुषार्थ करके ऐसा फूल बनते हो. ఇప్పుడు మీరు పురుషార్థముని చేసి అటువంటి పువ్వులుగా అవుతారు. फिर वहाँ तो रावण राज्य नहीं होगा. మరియు అక్కడైతే ఇప్పుడు రావణ రాజ్యం అనేది ఉండదు. बाप तो समझाते रहते मीठे मीठे बच्चों, తండ్రి అయితే అర్థం చేయిస్తూ ఉంటారు. మధురాతి మధురమైన పిల్లలు, जो कुछ भी बीत जाता है उसको ड्रामा समझो. ఏదైతే గడిచిపోతుందో దాన్ని డ్రామా అని అనుకోండి. ड्रामा की बात డ్రామా యొక్క విషయం भविष्य के लिए लागू नहीं करना है. భవిష్యత్తు కోసం వర్తింప చేయకూడదు. ड्रामा में जो बीत जाता है డ్రామాలో ఏదైతే గడిచిపోతుందో उसका विचार नहीं करना है. దాని యొక్క విచారణ అనేది ఆలోచన అనేది చెయ్యకూడదు. नहीं तो कितनी मेहनत करते हैं, లేకుంటే ఎంత కష్టంని చేస్తారు. विचार करते करते, ఆలోచిస్తూ ఆలోచిస్తూ परंतु विचार करने से होता तो कुछ भी नहीं కానీ है. ఆలోచించినా కూడా ఏమీ అవ్వదు. ड्रामा में जो होना होता है డ్రామాలో ఏదైతే అవ్వనున్నదో वही होता है, అదే అవుతుంది. परंतु ठहरते नहीं है. కానీ నిలవరు. अरे అరే प्रजा भी तो चाहिए ना. ప్రజా కూడా కావాలి కదా. थोड़ा भी कोई सुनते हैं కొంచెం ఎవరైనా విన్నా కూడా तो सुनने मात्र से ही प्रजा में चले जाएंगे. వినడం మాత్రంతోనే ప్రజల్లోకి వెళ్ళిపోతారు. प्रजा बन गई ప్రజాగా తయారైపోయారు. और प्रजा तो ढेर की ढेर बनती है. మరియు ప్రజలైతే అనేకం అనేవారు తయారవుతారు. क्योंकि ये ज्ञान तो कभी विनाश को नहीं पाता है. ఎందుకంటే ఈ జ్ఞానం ఎప్పుడు వినాశనాన్ని పొందదు. एक बार भी सुनते हैं, ఒక్కసారి విన్నా కూడా, बल सुन करके फिर चले जाते हैं. భలే విని మళ్ళీ వెళ్ళిపోయినా కూడా, एक बार भी थोड़े समय के लिए निश्चय बैठा ఒక్కసారి కోసమైనా కొంచెమైనా నిశ్చయం అనేది నమ్మకం అనేది ఏర్పడినా కూడా, तो बाप का बच्चा तो తండ్రి యొక్క పిల్లవాడైతే बन ही गया. అయిపోయాడు. बाप को रचयिता తండ్రిని రచయిత और बच्चे को प्रजा कहा जाता है. మరియు పిల్లవాడిని ప్రజ అని అనడం జరుగుతుంది. प्रजा का अर्थ ही है प्रकृष्ट रूपेण जायते. ప్రజా యొక్క అర్థమే అయ్యింది ప్రకష్ట రూపేణ జాయితే. जायते अर्थात जन्म लेना. జాయితే అనగా జన్మని తీసుకోవడం. जिसको जन्म देने में ఎవరికైతే జన్మని ఇవ్వడంలోని प्रकृष्ट रूप से पुरुषार्थ करना पड़ता है. ప్రకష్ట రూపంలోని పురుషార్థంని చేయవలసి వస్తుందో, तो थोड़ा भी सुनते हैं, निश्चय అప్పుడు बुद्धि కొంచెం बनते విన్నా हैं, కూడా, నిశ్చయ బుద్ధిగా తయారైనా కూడా फिर बल चले जाते हैं, మళ్ళీ భలే వెళ్ళిపోతారు. तो भी అయినా కూడా प्रजा पद में तो आ ही जाएंगे. ప్రజా పదవిలోకి అయితే తప్పకుండా రావడం జరుగుతుంది, వచ్చేయటం एक बार ही జరుగుతుంది. सुना हो शिव बाबा है, ఒక్కసారి విన్నా కూడా శివ్ బాబా అయ్యారు, तो भी बस है. అయినా కూడా ఇంకా చాలు. प्रजा में तो आ ही जाएंगे. ప్రజల్లో అయితే రావడమే జరుగుతుంది.
వచ్చేయటం జరుగుతుంది. हाँ, ऊंच पद पाने के लिए ఉన్నత పదవిని పొందడం కోసం फिर ठहरना जरूरी है. అప్పుడు ఉండడం అనేది, నిలవడం అనేది తప్పనిసరి అయ్యింది. पुरुषार्थ करना जरूरी है. పురుషార్థంని చేయడం తప్పనిసరి అయ్యింది. अभी तुम बच्चे तो आए हो नर से नारायण बनने के लिए. ఇప్పుడు పిల్లలైన మీరు వచ్చారు నరుడి నుంచి నారాయణుడిగా అవ్వడం కోసం. तुम कोई మీరేమి प्रजापद पाने के लिए नहीं आए हो. ప్రజా పదవిని పొందడం కోసం రాలేదు. तो पूरा पुरुषार्थ करो. అయితే పూర్తిగా పురుషార్థంని कैसा చెయ్యండి. पूरा पुरुषार्थ? ఎటువంటి పూర్తి పురుషార్థం? नर से నరుడి నుంచి नारायण बनने का पुरुषार्थ करो. నారాయణుడిగా అయ్యేటటువంటి పురుషార్థంని చెయ్యండి. नर से प्रिंस बनने का पुरुषार्थ भी पूरा पुरुषार्थ నరుడి నుంచి ప్రిన్స్ గా అయ్యేటటువంటి పురుషార్థం కూడా పూర్తిగా పురుషార్థం नहीं कहेंगे. అనడం జరగదు. अधूरा पुरुषार्थ है. సగం పురుషార్థం అయ్యింది, अधूरी पढ़ाई है. సగం చదువు అయ్యింది. ये सब बातें अंदर में याद आनी चाहिए. ఈ విషయాలన్నీ కూడా లోపల జ్ఞాపకం రావాలి. हम जिस राज्य में थे మనం कल ఏ पहले, రాజ్యంలో ఉండేవారిమో కల్పం ముందు, अभी फिर से हम आ रहे हैं. మళ్ళీ ఇప్పుడు మనం వస్తున్నాము. वहाँ परम अपार सुख होंगे. అక్కడ అపరం అపారమైన సుఖం అనేది ఉంటుంది. और यहाँ तो इस दुनिया में अपरम अपार दुख है. మరియు ఇక్కడ ఈ ప్రపంచంలో అయితే అపరం అపారమైన దుఃఖం అనేది ఉంది. तो अपरम अपार सुखों की दुनिया में जाने के लिए అయితే అపరం అపారమైన సుఖం యొక్క ప్రపంచంలోకి వెళ్ళడం కోసం पूरा पुरुषार्थ करना चाहिए. పూర్తిగా పురుషార్థంని చెయ్యాలి. सर्विस तो बिल्कुल एक्यूरेट हो रही है. సర్వీస్ అయితే పూర్తిగా యాక్యురేట్ గా జరుగుతుంది. पाई का भी फर्क नहीं पड़ सकता. పైసా కూడా తేడా అనేది ఉండదు. పైసా అంత తేడా కూడా ఉండదు. अच्छा, మంచిది. साहब के साहबजादों प्रति नंबरवार याद प्यार गुड मॉर्निंग और नमस्ते. సాహబ్ యొక్క సాహబజాదీల ప్రతి నెంబర్ వారు గుడ్ మార్నింగ్ మరియు अच्छा, साहब के साहबजादों प्रति नंबरवार याद प्यार गुड मॉर्निंग और नमस्ते. ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. रात्रि क्लास है. రాత్రి క్లాస్ అయ్యింది. 16/8/68. 16/8/1968. जो भी पास्ट हो गया ఏదైతే గడిచిపోయిందో उसका कुछ भी कर नहीं सकते. దానిని ఏమీ కూడా చెయ్యలేము. चेंज नहीं हो सकता. చేంజ్ అవ్వలేదు. जो पास्ट हुआ ఏదైతే పాస్ట్ అయ్యిందో एक कल्प के बाद फिर वही पास्ट होगा. ఒక కల్పం తర్వాత మళ్ళీ అదే పాస్ట్ అవుతుంది. समझा सकते हैं कि आगे के लिए అర్థం చేయొచ్చు. ముందు కోసం ठीक कर देना चाहिए. తర్వాత కోసం సరిగ్గా చేసేసుకోవాలి. परंतु पास्ट में जो हो गया सो हो गया. కానీ భూతకాలంలో ఏదైతే అవ్వాలో అది అయిపోయింది. इस समय तुम फिक्र से फारिग बन रहे हो. ఇప్పుడు మీరు చింత నుంచి ముక్తులుగా అవుతున్నారు. और एक जन्म के लिए फारिग नहीं हो रहे हो. అది కూడా ఒక్క జన్మ కోసం చింతాముక్తులుగా అవ్వడం లేదు. 21 जन्म के लिए फिक्र से फारिग होते हो. 21 జన్మల కోసం చింతాముక్తులుగా అవుతున్నారు. वहाँ नई दुनिया में तुमको कोई भी फिक्रात नहीं होगी. అక్కడ కొత్త ప్రపంచంలో మీకేమీ చింత ఉండదు. अभी क्यों फिक्रात होती है? ఇప్పుడు ఎందుకు చింత అనేది ఉంటుంది?
अभी इसलिए फिक्रात होती है कि ఇప్పుడు ఎందుకు చింత ఉంటుంది అంటే ఏమనంటే घड़ी घड़ी देहवान आता है, గడియ గడియ దేహబానం అనేది వస్తుంది. वहाँ नई दुनिया में देहवान అక్కడ కొత్త ప్రపంచంలో आएगा ही దేహబానం అనేది రానే రాదు. सदैव आत्माभिमानी होकर के रहेंगे. సదైవం ఆత్మాభిమాని అయి ఉంటాము. अभी तुम आत्माभिमानी बनना सीख रहे हो, ఇప్పుడు మీరు ఆత్మాభిమానిగా అవ్వడం నేర్చుకుంటున్నారు. फिर भी అయినా కూడా कहेंगे जो बीता सो ड्रामा. ఏదైతే గడిచిపోయిందో అది డ్రామా అంటారు. ఏదైతే हमने पूरा గడిచిపోయిందో అది पुरुषार्थ డ్రామా. नहीं किया, మనం పూర్తిగా పురుషార్థమని చెయ్యలేదు. टाइम वेस्ट हो गया, టైం వేస్ట్ అయిపోయింది. तो पास्ट का फिक्र नहीं करना चाहिए. అప్పుడు పాస్ట్ యొక్క చింతని చెయ్యకూడదు. वर्तमान को सुधारना है. వర్తమానాన్ని చక్కబరుచుకోవాలి. कोई भी पास्ट में नुकसान हो गया ఏదైతే పాస్ట్ లోని నష్టం అనేది జరిగిపోయిందో భూతకాలంలోని, तो ड्रामा. అప్పుడు డ్రామా. फिक्रात नहीं करना चाहिए. చింత చెయ్యకూడదు. ड्रामा कल्याणकारी है या कल्याणकारी? డ్రామా కళ్యాణకారియా లేక అకళ్యాణకారీనా? ड्रामा तो कल्याणकारी है. డ్రామా అయితే కళ్యాణకారి అయ్యింది. जैसे शिव बाबा कल्याणकारी है, वैसे ड्रामा भी ఏ విధంగా శివబాబా కళ్యాణకారి అయ్యారో అదే విధంగా డ్రామా కూడా कल्याणकारी है. కళ్యాణకారి అయ్యింది. और कल्याणकारी ड्रामा में हमारा पार्ट भी మరియు కళ్యాణకారి డ్రామాలో మన పాట కూడా कल्याणकारी है. కళ్యాణకారి అయ్యింది. इसलिए जो भी पास्ट हो गया, అందువలనే ఏదైతే పాస్ట్ అయిపోయిందో, अगर समझते हैं कि कुछ खराब हो गया, ఒకవేళ అనుకుంటారు ఏదైనా పాడైపోయింది, नुकसान हो गया, నష్టం జరిగిపోయింది, तो भी समझना चाहिए कि ड्रामा कल्याणकारी है. అయినా కూడా అనుకోవాలి డ్రామా కళ్యాణకారి అయ్యింది. अभी पूरा ज्ञान न होने के कारण ఇప్పుడు పూర్తిగా జ్ఞానం లేని కారణంగా हम नुकसानदायक समझते हैं. మనం నష్టం అయిపోయింది, చెడుగా అయిపోయింది అని అనుకుంటున్నాము. लेकिन जब ड्रामा का राज खुलेगा, కానీ ఎప్పుడైతే డ్రామా యొక్క రహస్యం అనేది తెరవబడుతుందో तब पता चलेगा कि అప్పుడు जो हुआ सो తెలుస్తుంది ఏదైతే జరిగిందో అది अच्छा हुआ. మంచిది అయ్యింది. यहाँ पर तो अनेक प्रकार के नुकसान आदि होते ही रहते हैं. ఇక్కడైతే అనేక ప్రకారాలైన నష్టాలు అవి అవుతూనే ఉంటాయి. क्योंकि कर्मातीत अवस्था कोई की भी नहीं हुई है. ఎందుకంటే కర్మాతీత అవస్థ అనేది ఎవ్వరిది కూడా అవ్వలేదు. कर्मातीत अवस्था हो जाएगी, కర్మాతీత అవస్థ అయిపోయినట్లయితే फिर कोई भी प्रकार का नुकसान तुम्हारे सामने మళ్ళీ అప్పుడు ఏ ప్రకారమైన నష్టము అనేది మీ ఎదురుగా महसूस नहीं होगा. అనుభవం అవ్వదు, అనుభూతి अभी అవ్వదు. तुम बच्चे पुरुषार्थ कर रहे हो ఇప్పుడు పిల్లలైన మీరు పురుషార్థమని చేస్తున్నారు. कि कोई भी बात का हमको फिक्र नहीं हो. ఏ విషయంలోని కూడా మనకి చింత అనేది ఉండకూడదు. हाँ, ఆ, समय बाकी थोड़ा है, సమయం అనేది మిగతా కొంచెమే ఉంది. और जो थोड़ा समय है वो भी जल्दी जल्दी बीतता जाता है. మరియు కొంచెం సమయం కూడా ఏదైతే మిగిలి ఉందో అది కూడా త్వరగా గడిచిపోతూ వెళ్ళిపోతుంది. टाइम जल्दी जल्दी पास हो रहा है టైం అనేది వేగంగా పాస్ అవుతుందా या देर से पास हो रहा है? లేక ఆలస్యంగా పాస్ అవుతుందా? है अभी टाइम जल्दी जल्दी पास हो रहा है. ఇప్పుడు సమయం అనేది చాలా త్వరగా పాస్ అవుతుంది. आगे चल के दुखों के पहाड़ गिरने वाले हैं. ముందుకు వెళ్లే కొలిది దుఃఖాల యొక్క పర్వతాలు అనేవి పడనున్నవి. तब टाइम जल्दी जल्दी पास होगा అప్పుడు సమయం అనేది త్వరగా పాస్ అవుతుందా या देर लगेगी? లేక ఆలస్యం అనేది అవుతుందా? है दुख का समय बीतने में దుఃఖం యొక్క సమయం అనేది గడవడంలోని
बहुत लंबा टाइम लगता है, చాలా ఎక్కువ సమయం అనేది అవుతుంది. और सुख का टाइम बीतने में మరియు సుఖం యొక్క సమయం बहुत గడవడంలో थोड़ा टाइम लगता है. తక్కువ సమయం అనేది అవుతుంది. तो जल्दी जल्दी अभी टाइम पास होता जाता है. అయితే త్వరగా ఇప్పుడు సమయం అనేది పాస్ అవుతూ ఉంటుంది. बाप तुम बच्चों को धैर्य देते हैं, తండ్రి మీకు ధైర్యాన్ని ఇస్తారు. तुम 63 जन्म में कितना फिक्र में रहे हो. మీరు 63 జన్మలు ఎంత చింతలో ఉండేవారు. अभी बाप आया हुआ है. ఇప్పుడు తండ్రి వచ్చి ఉన్నారు. गायन है फिक्र ते फारक किंदा प्यारा सतगुरु. గాయనం కూడా ఉంది. చింత నుండి అతీతమైన వారు సద్గురు అయ్యారు. वो गुरु तो ఆ గురువు అయితే झूठे गुरु होते हैं. అసత్యపు గురువులు అయి ఉంటారు. सतगुरु तो एक ही होता है. సద్గురువు అయితే ఒక్కరే అవుతారు. वो ఒక్కరే सतगुरु ఉంటారు. बाप ఆ సద్గురువు తండ్రి सच्ची बात तुम्हारी बुद्धि में बैठा करके సత్యమైన విషయాన్ని మీ బుద్ధిలో కూర్చోబెట్టి फिक्र से फारिग कर देते हैं. చింత నుండి ముక్తులుగా చేసేస్తారు. जब से रावण राज्य शुरू हुआ है, ఎప్పటి నుంచి అయితే రావణ రాజ్యం అనేది ప్రారంభమయ్యిందో जानते हो कि सीढ़ी नीचे ही उतरते चले आए हैं. తెలుసు, మెట్లు అనేవి కిందకి దిగుతూనే వస్తున్నాము. नहीं तो లేకుంటే राम राज्य में రామరాజ్యంలోని सीढ़ी उतरते तो थे, మెట్లయితే దిగేవారిమి. परंतु वहाँ पता ही नहीं लगता था कि हम सीढ़ी नीचे उतर रहे हैं. కానీ అక్కడ తెలిసేదే కాదు మనం మెట్లు అనేది కిందకి దిగుతున్నాము అనేది. इतनी धीमी गति से सीढ़ी नीचे उतर रहे थे. అంత నెమ్మదిగా మెట్లు అనేవి దిగేవారిమి. और यहाँ तो दिन प्रतिदिन पता चलता है మరియు ఇక్కడైతే రోజుకు ప్రతిరోజు తెలుస్తూ ఉంటుంది कि मनुष्य की मेंटेलिटी మనుష్యుల యొక్క మెంటాలిటీ అనేది लगातार नीचे गिरती जा रही है. ఏకదాటిగా కిందకి దిగజారుతూ ఉంటుంది. इस नॉलेज का तुमको अभी मालूम पड़ा है. ఈ నాలెడ్జ్ కోసం మీకు ఇప్పుడు తెలిసింది. पहले तो पता ही नहीं था. మొదటైతే తెలీదు. समझते थे हर युग में भगवान आता है. అనుకునేవారు ప్రతి యుగంలో భగవంతుడు వస్తారు అని. सतयुग में भी भगवान आता है సత్యుగంలోని కూడా భగవంతుడు వస్తారు. हिरण्यकश्यप को मारने के लिए. హిరణ్య కశ్యపుడిని చంపడం కోసం. त्रेता में भगवान आता है త్రేతాయుగంలో భగవంతుడు रावण को వస్తారు. मारने के लिए. రావణ్ణి చంపడం కోసం. वास्तव में నిజానికి वो सब अज्ञान बुद्धि में बैठा हुआ था. అదంతా అజ్ఞానం అనేది బుద్ధిలో కూర్చొని ఉంది. अभी तुम समझते हो ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. कि भगवान तो सारे कल्प में एक ही बार आता है. భగవంతుడైతే మొత్తం కల్పంలోని ఒక్కసారి వస్తారు. और सर्वव्यापी होकर के नहीं आता है. మరియు సర్వవ్యాపిగా అయ్యి రారు. एक व्यापी होकर के मुकर्रर रथ में आता है. ఏకవ్యాపిగా అయ్యి ముకర్రర్ శరీరంలోని వస్తారు. तो असली ज्ञान का पता तुमको अब पड़ा है. అయితే అసలు జ్ఞానం యొక్క గుర్తింపు అనేది ఇప్పుడు మీకు తెలిసింది. असली जानकारी अब हुई है. అసలైన పరిచయం అనేది ఇప్పుడు అయ్యింది. अभी तुम जितना होशियार होते जाओगे ఇప్పుడు మీరు ఎంత తెలివైన వారుగా అవుతూ ఉంటారో उतना ही तुम्हारा झाड़ वृद्धि को पाता जाएगा. అంతే మీ యొక్క వృక్షం అనేది వృద్ధి చెందుతూ ఉంటుంది. कैसे होशियार होते जाएंगे? ఎలా తెలివైన వారుగా అవుతూ ఉంటారు? ज्ञान की होशियारी बढ़ती कैसे है? జ్ఞానం యొక్క తెలివి అనేది ఎలా పెరుగుతుంది? जितना जितना मंथन करते हैं उतना ज्ञान ఎంతెంత మంతనం చేస్తూ ఉంటారో అంతంత జ్ఞానం
बढ़ता है। పెరుగుతుంది. जितना जितना मंथन किया हुआ ఎంతెంత మంతనం చేసినటువంటి औरों को सुनाते रहते हैं, उतना ज्ञान बढ़ता है। వేరే వారికి వినిపిస్తూ ఉంటామో అంతంత జ్ఞానం అనేది పెరుగుతూ ఉంటుంది. ज्ञान बढ़ता है జ్ఞానం పెరుగుతుంది. जैसे ज्ञान का बीज बढ़ता जाता है। ఏ విధంగాను అంటే జ్ఞానం యొక్క బీజం అనేది పెరుగుతూ ఉంటుంది. बीज पावरफुल होता जाता है బీజం అనేది పవర్ఫుల్ గా అవుతూ ఉంటుంది. तो समाज की वृद्धि होती जाती है। అప్పుడు సమాజం యొక్క వృద్ధి అనేది అవుతూ ఉంటుంది. ज्ञान की कच्ची कच्ची बातें लोगों को सुनावेंगे జ్ఞానం యొక్క పచ్చి పచ్చి విషయాలని మనుషులకు అర్థం చేయిస్తూ ఉన్నట్లయితే तो उनके ऊपर असर नहीं पड़ता है। అప్పుడు వారి మీద ప్రభావం అనేది చూపించదు. पक्का पक्का ज्ञान सुनावेंगे పక్కా పక్కా జ్ఞానాన్ని వినిపిస్తూ ఉన్నట్లయితే तो लोग प्रभावित हो जाते हैं। అప్పుడు ప్రజలు ప్రభావితమవుతారు. तो ज्ञान की बातों में मुझने की दरकार नहीं है। అయితే జ్ఞానం యొక్క విషయాలలోని సంశయపడవలసిన అవసరం అనేది లేదు. कि हमने इतना सुनाया, ఏమనంటే మేమింత వినిపించాము, कोई निकला नहीं, ఎవరూ రాలేదు. अरे ये तो राजधानी स्थापन हो रही है। అరే ఇదైతే రాజధాని స్థాపన అవుతుంది. राजधानी में तो सब प्रकार की चाहिए, రాజధానిలోనైతే అన్ని ప్రకారాల వారు కావాలి. इसलिए जो भी बीज डाला, जहाँ भी बीज डाला, అందువలనే ఏదైతే బీజాన్ని వేసామో, ఎక్కడైతే బీజాన్ని వేసామో कभी भी फंक नहीं होना चाहिए। ఎప్పుడూ కూడా నిరుత్సాహపడకూడదు. कि रिजल्ट नहीं निकलता। ఏమనంటే రిజల్ట్ వెలువడడం లేదు అని. बच्चों का तो काम है पुरुषार्थ करना। పిల్లల యొక్క కార్యమైంది పురుషార్థమని చేయడం. जितना जितना पुरुषार्थ करते जावेंगे ఎంతెంత పురుషార్థం చేస్తూ వెళ్తామో उतना उतना तुम्हारा पद ऊंच बनता जाएगा। అంతంత మీ పదవి అనేది ఉన్నతంగా తయారవుతూ ఉంటుంది. ऊंच पद कैसे बनता है? ఉన్నత పదవి అనేది దేని ద్వారా తయారవుతుంది? 4 सब्जेक्ट हैं, ज्ञान योग धारणा सेवा। 4 సబ్జెక్టులు అయ్యాయి, జ్ఞానం, యోగం, ధారణ, సేవ. कैसे ऊंच पद बनता है? దేని ద్వారా ఉన్నత పదవి అనేది లభిస్తుంది? ऊंच पद बनने का कैलकुलेशन कैसे होगा? ఉన్నత పదవి లభించేటటువంటి క్యాల్కులేషన్ ఏమయ్యింది? कि माला में हमारा ऊंचा नंबर होगा या नीचा नंबर होगा, ఏమనంటే మాలలోని మాది ఉన్నతమైన నెంబర్ అవుతుందా, నీచమైన నెంబర్ అవుతుందా, कैसे पता चलेगा? ఎలా తెలుస్తుంది? लोग कैसे मानेंगे? ప్రజలు ఎలా ఒప్పుకుంటారు? कोई तो तरीका होगा। ఏదో పద్ధతి ఉంటుంది కదా. ऐसे ही डिक्लेयर हो जाएगा क्या? అలాగే డిక్లేర్ అయిపోతారా ఏంటి? सेवा के आधार पर సేవ యొక్క ఆధారంగా सबका अपना अपना पद అందరిది తమ తమ పదవి डिक्लेयर हो जाएगा। డిక్లేర్ అవుతుంది. जिसने जितनी सेवा की ఎవరు ఎంత సేవని చేశారు और जैसी सेवा की మరియు ఎలాంటి సేవని చేశారు उतना पद बनेगा। అంత పదవి అనేది తయారవుతుంది. इस समय ऊंच बनेंगे ఈ సమయంలో ఉన్నతంగా తయారైనట్లయితే तो जन्म जन्मांतर कल्प कल्पांतर ऊंचे बन जाएंगे। అప్పుడు జన్మ జన్మాంతరాలు కల్ప కల్పాంతరాలు ఉన్నతంగా తయారవుతారు. सतयुग त्रेता में तो ऊंचे बनेंगे ही, సత్యుగం త్రేతాయుగంలో అయితే ఉన్నతంగా తయారవ్వడం అయితే అవుతుంది. लेकिन उन 2 युगों के आधार पर కానీ ఆ 2 యుగాల ఆధారంగా
पुरुषार्थ करने के जो तीव्र या मध्यम गति के संस्कार बनेंगे, పురుషార్థం చేసేటటువంటి తీవ్రం మరియు మధ్యం యొక్క సంస్కారాలన్నీ ఏవైతే తయారవుతాయో उन संस्कारों के आधार पर द्वापर कलयुग में भी ऊंचे अथवा नीचे पद पालेंगे। మరియు ఆ సంస్కారాల ఆధారంగా ద్వాపర యుగంలోని కూడా ఉన్నతం మరియు నీచం యొక్క పదవిని ప్రాప్తించుకోవటం జరుగుతుంది। तो अभी की सेवा का అయితే ఇప్పటి యొక్క సేవ యొక్క सारे कल्प के ऊपर असर पड़ जाता है। మొత్తం కల్పం మీద ప్రభావం అనేది పడిపోతుంది। तो जो जितना चाहे वो पुरुषार्थ करे। అయితే ఎవరు ఎంత కావాలంటే అంత పురుషార్థంని చెయ్యండి। और पुरुषार्थ से ऊंच पद पाए सकता है। మరియు పురుషార్థం ద్వారా ఉన్నత పదవిని పొందవచ్చు। जितना भी प्रारब्ध बनाना चाहो, ఎంత ప్రాలబ్ధాన్ని తయారు చేసుకోవాలనుకున్నా కూడా बना सकते हो। తయారు చేసుకోవచ్చు। ये समझ की बात है। ఇది తెలివి యొక్క విషయం అయ్యింది। एक तो बाप को बहुत याद करना है। ఒకటి తండ్రినైతే చాలా ఎక్కువగా యాద్ చేయాలి। बहुत याद कैसे आवेगी? ఎక్కువ స్మృతి అనేది ఎలా వస్తుంది? अरे तन से, मन से, धन से, అరే తనువు ద్వారా, మనసు ద్వారా, ధనం ద్వారా, समय संपर्क संबंधियों की ताकत लगा के సమయం, సంబంధం, సంపర్కీయుల యొక్క శక్తిని పెట్టి जितना जितना हम सेवा करते जाएंगे, ఎంతెంత మనం సేవని చేస్తూ వెళ్తాము वो सेवा का फल मेवा ఆ సేవ యొక్క ఫలం మేవా, खुशी का డ్రై ఫ్రూట్, ఖుషీది जरूर मिलेगा। తప్పకుండా क्यों? లభిస్తుంది। ఎందుకని? क्योंकि सेवाधारी बच्चों को बाप ఎందుకంటే సేవాదారి పిల్లల్ని తండ్రి खुद ही याद करते हैं। స్వయమే యాద్ చేస్తారు। हमारी याद में उतनी ताकत हो या न हो, మన స్మృతిలోని అంత శక్తి ఉన్నా లేకున్నా, लेकिन बाप की याद में तो కానీ తండ్రి యొక్క యాదులో बहुत ताकत है। చాలా శక్తి ఉంటుంది। तो बाप जिन बच्चों को याद करेगा, అయితే తండ్రి ఏ పిల్లలనైతే యాద్ చేస్తారో, जिन बच्चों से कनेक्शन जोड़ेगा, ఏ పిల్లలతో అయితే కనెక్షన్ అనేది జోడిస్తారో तो कनेक्शन तो झट जुड़ जाएगा। అప్పుడు కనెక్షన్ అయితే వెంటనే జోడింపబడుతుంది। आज की दुनिया में भी ఈ రోజు ప్రపంచంలోని కూడా जो बड़े बड़े मिनिस्टर हैं, ఎవరైతే పెద్ద పెద్ద మినిస్టర్స్ ఉంటారో, बड़े बड़े पूंजीपति हैं, कहीं ఎవరైతే ధనాధిపతులు ఉంటారో, किसी से कनेक्शन जोड़ना चाहें, వారు ఎవరితోనైనా ఒకవేళ కనెక్షన్ ని జోడించాలి అని అనుకున్నట్లయితే तो जल्दी कनेक्शन जोड़ लेते हैं, देर लगती है। అప్పుడు వేగంగా కనెక్షన్ ని జోడిస్తారా లేక ఆలస్యం అనేది అవుతుందా? है जल्दी कनेक्शन जुड़ जाता है। త్వరగా కనెక్షన్ అనేది జోడింపబడుతుంది। शक्ति की बात है, శక్తి యొక్క విషయం అయ్యింది। उनकी है लौकिक शक्ति వారిదయ్యింది లౌకిక और శక్తి, बाप की है మరియు अलौकिक తండ్రిదయ్యింది శక్తి। అలౌకిక శక్తి। बाप तो पारलौकिक बाप है, తండ్రి అయితే పారలౌకిక తండ్రి అయ్యారు। वो तो बुद्धि से सदैव ही एकाग्र है। వారైతే బుద్ధితో సదైవం ఏకాగ్రం అయ్యారు। एकाग्र होने के कारण ఏకాగ్రం అయిన కారణంగా बाप को कनेक्शन जोड़ने में 1 सेकंड भी नहीं लगता। తండ్రికి కనెక్షన్ అనేది జోడించడంలో ఒక్క సెకండ్ కూడా పట్టదు। बच्चों की बुद्धि तिरकनी है, పిల్లల యొక్క బుద్ధి అనేది తిప్పబడుతుంది, తిరుగుతూ ఉంటుంది, मन चंचल है, మనసు అనేది చంచలమైనదయ్యింది, बुद्धि स्थिर नहीं रहती है। బుద్ధి స్థిరంగా ఉండదు। तो तरीका क्या बताया అప్పుడు పద్ధతిని ఏం చెప్పారు? कि ज्यादा याद बनी रहे। ఎక్కువ యాద్ అనేది ఉండాలి అంటే सेवा, సేవ। जितनी सेवा करेंगे, ఎంత సేవని చేస్తామో, जहाँ हमारा तन होगा ఎక్కడైతే మన తను ఉంటుందో वहाँ हमारा అక్కడ మన मन होगा, మనసు बुद्धि जाएगी, ఉంటుంది, बुद्धि योग लगेगा। బుద్ధి కూడా వెళ్తుంది, బుద్ధి యోగం అనేది జోడింపబడుతుంది।
जहाँ हमारा धन होगा ఎక్కడైతే మన ధనం ఉంటుందో वहाँ हमारा అక్కడ मन మన होगा। మనసు ఉంటుంది। धन की ताकत जहाँ हम लगाएंगे ईश्वरीय सेवा में, ధనం యొక్క శక్తిని ఎక్కడైతే మనం ఈశ్వరీయ సేవలో పెడతామో तो मन ईश्वर जरूर खींच लेगा। అప్పుడు మనసుని ఈశ్వరుడు తప్పకుండా లాగేస్తారు। तो चाहे तन हो, चाहे मन हो, అయితే అది తనువైనా మనసైనా, चाहे धन हो, అది ధనమైనా, चाहे समय की ताकत हो, లేక సమయం యొక్క శక్తి అయినా, आज की दुनिया में सबसे जास्ती वैल्यू ఈ రోజుల్లోని అన్నింటికంటే ఎక్కువ వాల్యూ అనేది चीज की है। ఏ వస్తువుదయ్యింది? धन की भी उतनी वैल्यू नहीं है। ధనానికి కూడా అంత వాల్యూ లేదు। धन चोर चुराए ले जावेंगे, ధనాన్ని దొంగ దోచుకొని వెళ్ళిపోతాడు। आग जला देगी, इनकम टैक्स उठा ले जावेगा, అగ్ని కాల్చేస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ వారు ఎత్తుకొని తీసుకొని వెళ్ళిపోతారు। कुछ भी हो सकता है। ఏదైనా అవ్వచ్చు। तन की भी वैल्यू नहीं है। తనువు యొక్క వాల్యూ కూడా లేదు। रास्ता चलते चलते మార్గంలో నడుస్తూ నడుస్తూ ट्रक कचर देता है, ట్రక్ అనేది తొక్కేస్తుంది। और मनुष्यों के तन की तो और भी ज्यादा वैल्यू नहीं है। మరియు మనుష్యుల యొక్క తనువుకైతే అస్సలు వాల్యూ అనేది లేదు। किस चीज की वैल्यू है आज दुनिया में? ఈ రోజుల్లోని ప్రపంచంలోని ఏ వస్తువు యొక్క వాల్యూ అనేది ఎక్కువగా ఉంది? समय की बहुत वैल्यू है। సమయానికి ఎక్కువ వాల్యూ అనేది ఉంది। कोई भी आदमी टाइम नहीं देना चाहता। ఏ మనుష్యుడు సమయాన్ని ఇవ్వాలని అనుకోడు। कोई को समझाओ, ఎవరికైనా అర్థం कहेंगे, बातें तो చేయించండి। आपकी ठीक है, విషయాలైతే మీవి చాలా మంచివి అయ్యాయి, लेकिन కానీ समय नहीं है। కానీ సమయం లేదు। तो समय की बहुत वैल्यू है। అయితే సమయానికి వాల్యూ అనేది చాలా ఉంది। बल भगवान इस सृष्टि पर आया हुआ है, భలే భగవంతుడి సృష్టి మీదకి వచ్చి ఉన్నారు। तो भी भगवान को भी समय देने के लिए लोग तैयार అయినా కూడా భగవంతుడికి కూడా సమయాన్ని ఇవ్వడం కోసం జనం అనేవారు तैयार नहीं है। తయారుగా ఉండరు। तो जितना हम अपना समय लगावेंगे అయితే మన సమయాన్ని మనం ఎంతైతే పెడతాము ईश्वरीय सेवा में, ఈశ్వరీయ సేవలోని, उतना भगवान से हमको उजूरा అంత భగవంతుడి నుండి మనకి ఇంట్రెస్ట్ అనేది याद లభిస్తుంది। का जरूर मिलेगा। యాదది తప్పకుండా లభిస్తుంది। ऐसे नहीं समझना चाहिए हमारा सारा समय बेकार चला गया। అలా అనుకోకూడదు, మా సమయం అంతా వ్యర్థంగా వెళ్ళిపోయింది అని అనుకోకూడదు। कोई आत्मा नहीं निकली, ఏ ఆత్మ కూడా వెలువడలేదు, రాలేదు, नहीं। కాదు। हमने तो पुरुषार्थ किया ना। మనమైతే పురుషార్థం చేసాం కదా। पुरुषार्थ करना हमारा काम है। పురుషార్థం చేయడం మన కార్యం అయ్యింది। फल मिले ఫలం లభించినా या तुरंत न मिले। లేక వెంటనే లభించకపోయినా, बाप तो कहते हैं जो बीज तुम डालते हो वो अविनाशी बीज है। తండ్రి అంటారు మీరేదైతే బీజాన్ని వేస్తారో అది అవినాశీ బీజం అయ్యింది। आज फल नहीं देगा तो कल फल देगा। ఈ రోజు ఫలాన్ని ఇవ్వకపోయినా కూడా రేపు ఫలాన్ని ఇస్తుంది। बीज पथरीली धरनी में डाला जाता है, బీజాన్ని రాళ్ళుండేటటువంటి భూమిలో వేసినట్లయితే వేయడం జరుగుతుంది। फल जल्दी ఫలం नहीं అనేది निकलेगा। వేగంగా వెలువడదు। लेकिन वो पत्थर, वो पहाड़ भी कभी टूटेगा या नहीं टूटेगा? కానీ ఆ రాళ్ళు పర్వతాలు కూడా ఎప్పుడైనా పగులుతాయా లేక పగలవా? टूटेगा तो मिट्टी बनेगा। విరుగుతాయా విరగవా? విరిగినట్లయితే మట్టిగా తయారవుతాయి। बीज का तो कभी विनाश होता नहीं। బీజానిదైతే ఎప్పుడు వినాశనం అనేది జరగదు। इसलिए అందువలనే ये नहीं सोचना चाहिए ఇలా ఆలోచించకూడదు। कि पास्ट में हमने इतना प्रयत्न किया, इतना पुरुषार्थ किया, ఏమనంటే పాస్ట్ లోని మనం ఎంత ప్రయత్నాన్ని చేసాము, ఎంత పురుషార్థమని చేసాము, हमारा सब बेकार चला गया। అంతా మాది వేస్ట్ గా వెళ్ళిపోయింది। नहीं, కాదు, प्रारब्ध तो बनती ही है। ప్రారంధం అయితే తయారవుతుంది।
तो एक तो बहुत बाप को याद करना है, ఒకటైతే తండ్రిని చాలా స్మృతి भक्ति मार्ग చేయాలి. में भी याद करते थे, భక్తి మార్గంలోని కూడా యాద్ చేసేవారు. और यहाँ भी మరియు ఇక్కడ కూడా बहुत याद करना है. अंतर చాలా क्या है? యాద్ చేయాలి. తేడా ఏమయ్యింది? भक्ति मार्ग में भी भगवान को याद करते थे, यहाँ भी भगवान को याद करते हैं. భక్తి మార్గంలోని కూడా భగవంతుణ్ణి యాద్ చేసేవారిమి, స్మృతి చేసేవారిమి. ఇక్కడ కూడా భగవంతుణ్ణి స్మృతి చేయడం అనేది జరుగుతుంది. क्या अंतर है? కానీ తేడా ఏంటి? है? वहाँ याद करते थे बिना जाने बिना पहचाने, అక్కడ స్మృతి చేసేవారిమి తెలుసుకోకుండా గుర్తించకుండా. अंधश्रद्धा पूर्वक याद करते थे. అంధశ్రద్ధ పూర్వకంగా స్మృతి చేసేవారిమి. और अभी మరి ఇప్పుడు अभी तो हम श्रद्धा विश्वास पक्का करके याद करते हैं. ఇప్పుడైతే శ్రద్ధ విశ్వాసాన్ని పక్కాగా చేసుకొని స్మృతి చేయటం అనేది జరుగుతుంది. निश्चयात्मक बुद्धि से याद करते हैं నిశ్చయాత్మక బుద్ధితోని స్మృతి చేయటం జరుగుతుంది. कि यही भगवान है, ఏమనంటే ఈయనే భగవంతుడయ్యారు. भगवान का यही स्वरूप है, భగవంతుడి యొక్క స్వరూపం ఇదే అయ్యింది. यही भगवान का कर्तव्य है, ఇదే భగవంతుడి యొక్క కర్తవ్యం అయ్యింది. यही भगवान का नाम रूप देश काल है. ఇదే భగవంతుడి యొక్క నామరూప దేశ కాలాలు అయ్యాయి. इसके अलावा भगवान का कोई दूसरा नाम रूप देश काल ఇది తప్ప ఇంకా భగవంతుడి యొక్క నామరూప దేశ కాలాలు नहीं हो सकता. అవ్వలేవు. हमने असलियत में भगवान को पहचाना है. మనం నిజంగా భగవంతుడిని గుర్తించాము. दुनिया में और कोई भी ప్రపంచంలో ఇంకెవ్వరు కూడా ऐसे भगवान को नहीं पहचान सकते. అటువంటి భగవంతుణ్ణి ఆ విధంగా గుర్తించలేరు. जितनी गहराई से हमने जाना है, ఎంత లోతుల్లో అయితే మనం అర్థం చేసుకున్నాము, తెలుసుకున్నాము. तो भक्ति की याद में అయితే భక్తి యొక్క యాదులోని और अभी की याद में మరియు ఇప్పటి యొక్క जमीन స్మృతిలోని आसमान का फर्क हो जाता है. ఆకాశానికి నేలకి ఉన్నంత తేడా అయిపోతుంది. सोचना चाहिए ఆలోచించాలి. कि भक्ति में हम कैसे याद करते थे. ఏమనంటే భక్తిలో మనం ఎలా యాద్ कहते थे చేసేవాళ్ళం? भगवान जब आप आवेंगे భగవంతుడా మీరు ఎప్పుడైతే వస్తారో तो हम आपके ही बनेंगे. అప్పుడు మేము మీ వారిగానే అవుతాము. 63 जन्म अंजाम किया ना. 63 జన్మలు ప్రతిజ్ఞని చేశారు కదా. अभी बाप आया हुआ है, అయితే ఇప్పుడు తండ్రి వచ్చి ఉన్నారు. तो क्या करना चाहिए? అయితే ఏం చెయ్యాలి? जो अंजाम किया है वो पूरा करना चाहिए ना. ఏదైతే ప్రతిజ్ఞని చేశారో దానిని పూర్తి చెయ్యాలి కదా. भक्ति में कितना गाते रहे. భక్తిలో ఎంత గాయనాన్ని చేస్తూ వచ్చాం. मेरा तो एक गिरधर गोपाल दूसरा न कोई. మేరా తో ఏక్ గిరిధర్ గోపాల్ దూసరా నా కోయి. నా వారు ఒక్క గిరిధర్ గోపాలుడు తప్ప ఇంకా వేరే వారు ఎవ్వరూ కూడా లేరు. ये किसने कहा? ఇది ఎవరన్నారు? आत्मा नहीं तो कहा ఆత్మే అన్నది కదా. कि मेरा तो एक ही भगवान है. నా వారు అయితే ఒక్క భగవంతుడే అయ్యారు. सदा काल का सहाय एक ही है. సదాకాలకం కోసం స్నేహితుడు తండ్రి తోడు ఒక్కరే అయ్యారు. तो जब भी किसी को समझाते हो అయితే ఎప్పుడు ఎవరికి అర్థం చేయించినా కూడా तो पहले पहले ये बात बताओ అప్పుడు మొట్టమొదటి ఈ విషయాన్ని చెప్పండి. कि हम सब आत्माएं भाई भाई हैं. ఏమనంటే ఆత్మలైన మనం అందరం కూడా సోదరుడు అయ్యాము. हम शरीर नहीं है. మనం శరీరం కాదు. देह की दृष्टि से भाई भाई नहीं है. దేహం యొక్క దృష్టితోని సోదరుడు కాదు. देह की दृष्टि से देखेंगे तो कोई किसी का बाप है, దేహ దృష్టితో చూసినట్లయితే కొంతమందికి తండ్రి అయ్యారు. कोई किसी का पुत्र है, కొంతమంది ఎవరి కొడుకైనా అవుతారు. कोई किसी की बहन है, कोई किसी ఎవరైనా ఎవరికైనా సోదరి అవుతుంది. का भाई है. ఎవరైనా ఎవరికైనా సోదరుడు అవుతారు. ढेर के ढेर संबंध बन जाते हैं అనేక సంబంధాలు తయారైపోతాయి देह की दृष्टि से देखने से. దేహం యొక్క దృష్టితో చూసినట్లయితే.
अगर आत्मिक रूप में देखेंगे ఒకవేళ ఆత్మిక రూపంలో तो చూసినట్లయితే हम भी ज्योति बिंदु आत्मा, అప్పుడు మనం కూడా జ్యోతిర్బిందు ఆత్మ, ये भी ज्योति बिंदु आत्मा, వీరు కూడా జ్యోతిర్బిందు ఆత్మ, वो भी ज्योति बिंदु आत्मा। వారు కూడా జ్యోతిర్బిందు ఆత్మ అయ్యారు. आत्मा आत्मा सब आपस में ఆత్మ ఆత్మ అందరూ పరస్పరం भाई भाई हो जाते हैं। సోదరుడు సోదరుడు అయిపోతారు. एक बाप के बच्चे हैं, ఒక్క తండ్రి యొక్క సంతానం అయ్యాం. परंतु भक्ति मार्ग में इन बातों का कोई को पता नहीं था। కానీ భక్తి మార్గంలోని ఈ విషయాల గురించి ఎవరికీ తెలియదు. अभी पता पड़ा है, ఇప్పుడు తెలిసింది. अभी पता पड़ा है तो अभी हमें मालूम पड़ गया ఇప్పుడు తెలిసింది అంటే ఇప్పుడు తెలిసిన కారణంగా ఇప్పుడు మనకి అర్థమయ్యింది. कि हमारा बाप भी ఏమనంటే మన తండ్రి కూడా एक ही है, ఒక్కరే అయ్యారు. अनेक बाप नहीं है। అనేక తండ్రులు కాదు. बल हम अब तक क्रिश्चियन धर्म में थे, భలే మనం ఇప్పటి వరకు క్రిస్టియన్ ధర్మంలో ఉండేవారిమి, मुस्लिम धर्म के थे, ముస్లిం ధర్మం వారి అయ్యాము, बौद्धी धर्म के थे, బౌద్ధి ధర్మం అయి ఉండేవారిమి. परंतु अभी तो हमको पता चल गया है కానీ ఇప్పుడైతే మనకి తెలిసిపోయింది. कि हम ఏమనంటే మనం बौद्धी नहीं है, क्रिश्चियन బౌద్ధి नहीं है, కాదు, బౌద్ధి కాదు, క్రిస్టియన్ కాదు, इस्लामी नहीं है, ఇస్లామీ కాదు. हमारे बाप अलग अलग धर्म पिताएं नहीं है। మన యొక్క తండ్రి వేరే వేరే ధర్మపితలు కారు. इब्राहिम हमारा धर्म पिता नहीं, ఇబ్రహీం మన ధర్మపిత కాదు, क्राइस्ट हमारा धर्म पिता नहीं, క్రైస్ట్ మన ధర్మపిత కారు, बुद्ध हमारा बाप नहीं, బుద్ధుడు మన ధర్మపిత తండ్రి కాదు. हम आत्मा है। మనం ఆత్మ అయ్యాము. तो हमारा बाप कौन है? అయితే మన తండ్రి ఎవరయ్యారు? एक ही परम पिता परमात्मा हम सब का बाप है। ఒకే పరంపిత పరమాత్మ మన అందరి యొక్క తండ్రి అయ్యారు. तो देखो आत्मिक दृष्टि से देखने में कितना फर्क पड़ जाता है। అయితే చూడండి, ఆత్మిక దృష్టిలో చూడడంలోని ఎంత తేడా అనేది వచ్చేస్తుంది. वो सब हैं देह के धर्म, అవన్నీ అయ్యాయి దేహం యొక్క ధర్మాలు. हम बौद्धि हैं, हम क्रिश्चियन हैं, हम इस्लामी हैं, मुस्लिम మేము బౌద్ధీలం అయ్యాము, క్రిస్టియన్స్ అయ్యాము, ముస్లిమ్స్ అయ్యాము. हैं, वो दैहिक धर्म है। అవన్నీ దైహిక ధర్మాలు అయ్యాయి. और हमारा మరియు మనది आत्मिक धर्म है, ఆత్మిక ధర్మం అయ్యింది, स्वधर्म है, స్వధర్మం అయ్యింది. स्वमान्य आत्मा। స్వ అనగా ఆత్మ. हम स्वधर्मी हैं మనం స్వధర్మి అయ్యాము, और बाकी सब మిగతా వారందరూ परधर्मी हैं। పరధర్మి అయ్యారు. स्वधर्मे निधनम से यह స్వధర్మే నిధనం శ్రేయః, परधर्मो भयावह। పరధర్మో భయావహ. अपनी आत्मिक स्थिति में अगर हमारा शरीर छूट जाएगा మన యొక్క ఆత్మిక స్థితిలోని ఒకవేళ శరీరం విడిచిపెట్టబడినట్లయితే तो हम बहुत श्रेष्ठ पद को पालेंगे। అప్పుడు మనం చాలా శ్రేష్ఠ పదవిని పొందుతాము. परधर्म की स्थिति में अगर हमारा शरीर छूटा పరధర్మ యొక్క స్థితిలో ఒకవేళ మన శరీరం విడిచిపెట్టబడినట్లయితే कि हम बौद्धि हैं, ఏమనంటే మేం బౌద్ధీలమి, बौद्धियों वाला हमारा समाज है, हमारा బౌద్ధీల యొక్క మా సమాజం అయ్యింది, परिवार है, మా పరివారం అయ్యింది. तो क्या होगा? అప్పుడు ఏమవుతుంది? प्राप्ति होगी ప్రాప్తి అవుతుందా, या प्राप्ति से वंचित रह जाएंगे? లేక ప్రాప్తి నుండి వంచితం అయిపోతారా? बड़ी भारी प्राप्ति से वंचित रह जाएंगे। చాలా పెద్ద ప్రాప్తి నుండి వంచితం అయిపోతారు. तो बेहद के बाप से हम बेहद के बच्चों को वर्षा मिलना है। అయితే బేహద్దు తండ్రి నుండి బేహద్దు పిల్లలకి వారసత్వం లభించనున్నది. बाप बेहद का है తండ్రి బేహద్దు అయినట్లయితే तो वर्षा भी बेहद का है। మరియు వారసత్వం కూడా బేహద్దు అయ్యింది. బేహద్దు తండ్రి నుండి బేహద్దు వారసత్వం పిల్లలకి లభించనున్నది. తండ్రి బేహద్దు అయినట్లయితే వారసత్వం కూడా బేహద్దు అయ్యింది. बाप निराकार है తండ్రి నిరాకారుడైనట్లయితే तो वर्षा भी మరియు వారసత్వం కూడా अरे అరే कैसा है? ఎలాంటిది అయ్యింది? निराकार का वर्षा कैसा होता है? నిరాకారి వారసత్వం ఏమవుతుంది? हैं?
अरे निराकार बाप है तो ज्ञान का ही वर्षा देगा ना। అరే నిరాకారుడు తండ్రి అయినట్లయితే నిరాకారి వారసత్వం జ్ఞానం యొక్క వారసత్వాన్నే ఇస్తారు కదా। कि धन संपत्ति टपका देगा परम धाम से। లేక ధన సంపత్తిని పరంధామం నుండి తీసుకొస్తారా? ज्ञान का ही वर्षा देगा। జ్ఞానం యొక్క వారసత్వాన్నే ఇస్తారు। लेकिन ऊंचे ऊंचे बाप है, కానీ ఉన్నతుడైన తండ్రి అయ్యారు। वो धर्म पिता इतना ऊंच ज्ञान नहीं दे सकते। ఆ ధర్మపితలు ఉన్నతమైన జ్ఞానాన్ని ఇవ్వరు। जितना ऊंच ज्ञान ఎంతైతే उन ఉన్నతమైన बापों का జ్ఞానం भी बाप हमको आकर के देने आया है। ఆ తండ్రులకి కూడా తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన మనకి ఇవ్వడం కోసం వచ్చి ఉన్నారు। तो सोचो అయితే ఆలోచించండి, तुम्हें कौन सा वर्षा मिलता है। మీకు ఏ వారసత్వం లభిస్తుంది? ऊंचे ऊंच बाप से ఉన్నతుడైన తండ్రి నుండి तुम्हें ऊंचे ऊंच वर्षा मिलता है। మీకు ఉన్నతమైన వారసత్వం లభిస్తుంది। ज्ञान रत्नों का జ్ఞాన రత్నాలది। यही ज्ञान रतन ఇవే జ్ఞాన రత్నాలు इसी जीवन में ఇదే జీవనంలోని इसी शरीर से ఇదే శరీరంతోని इसी दुनिया में ఇదే ప్రపంచంలోని स्थूल रतन भी बन जाएंगे। స్థూల రత్నాలుగా కూడా తయారైపోతాయి। ऐसे हो सकता है? అలా అవ్వగలుగుతాయా? है? हो सकता है? అవ్వగలుగుతుందా? नहीं हो सकता అవ్వలేదా? है? जो ईश्वर से हमें ज्ञान रत्न मिलते हैं, ఈశ్వరుడు ద్వారా మనకి ఏవైతే జ్ఞానరత్నాలు అనేవి లభిస్తాయో ये ज्ञान रत्न स्थूल रत्न नहीं बनेंगे। ఈ జ్ఞానరత్నాలు స్థూల రత్నాలుగా తయారవ్వవా? अरे बाप तो कहते हैं అరే తండ్రి అయితే అంటారు, सब धंधों में नुकसान होने वाला है। అన్ని వృత్తులలోని నష్టం అనేది జరగనున్నది। दुनिया के सब धंधे ప్రపంచం యొక్క అన్ని వృత్తులు खलास होने वाले हो भी रहे हैं। సమాప్త అవ్వనున్నవి మరి అవుతున్నాయి కూడా। तो आने वाला जो संसार है అయితే రానున్న ఏదైతే ప్రపంచం ఉన్నదో उसमें सिर्फ ईश्वरीय ज्ञान का धंधा ही फलेगा फूलेगा। దానిలోని కేవలం ఈశ్వరీయ కార్యమే ఫలిస్తుంది మరియు పుష్పిస్తుంది। और सब धंधे మిగతా వృత్తులన్నీ चौपट हो जाएंगे। నష్టమైపోతాయి। तो जिनके पास ज्ञान धन होगा అయితే ఎవరి దగ్గర అయితే జ్ఞాన ధనం ఉంటుందో उनको स्थूल धन की कमी रहेगी। వారి దగ్గర స్థూల ధనం యొక్క లోటు అనేది ఉంటుందా? रह सकती है। ఉండగలుగుతుందా? दुनिया में झूठे ज्ञान सुनाने वाले ప్రపంచంలోని అసత్యపు జ్ఞానాన్ని వినిపించేటటువంటి వారు कितने धर्म गुरु फैले हुए हैं। ఎంతమంది ధర్మ గురువులు వ్యాపించి ఉన్నారు। वो झूठा ज्ञान सुनाने वालों के पास धन की कमी रहती है। ఆ అసత్యపు జ్ఞానాన్ని వినిపించే వారి దగ్గర ధనం యొక్క లోటు అనేది ఉంటుందా? है? रहती है। ఉంటుందా? उनके पास भी धन की कमी नहीं रहती। వారి దగ్గర కూడా ధనం యొక్క లోటు అనేది ఉండదు। और हमारे पास तो మరియు మన దగ్గర అయితే सत्य बाप के सच्चे ज्ञान रतन है। సత్య తండ్రి యొక్క సత్యమైన జ్ఞాన రత్నాలు ఉన్నాయి। तो इनकी జ్ఞానధనం అనేది ఉంది। तो दुनिया में कितनी वैल्यू हो जाएगी। ఇది దీని యొక్క వాల్యూ అయితే ప్రపంచంలో ఎంత పెరిగిపోతుంది। अंदर में सोचना चाहिए। లోపల ఆలోచించాలి। बेहद के बाप से हमको बेहद के బేహద్దు తండ్రి ద్వారా మనకి బేహద్దు रत्नों का वर्षा मिलता है। రత్నాల యొక్క వారసత్వం లభిస్తుంది। फिर सुख और शांति का भी वर्षा मिलता है। మరియు సుఖం యొక్క శాంతి యొక్క వారసత్వం కూడా లభిస్తుంది। तुम जानते हो पहले हम सुखधाम में थे। మొదట మనం సుఖధామంలో ఉండేవారిమి। सुखधाम से भी पहले शांति धाम में थे। సుఖధామం కంటే కూడా ముందు శాంతిధామంలో ఉండేవారిమి। सुखधाम में भी न तुमको अशांति थी, సుఖధామంలోని కూడా మీకు అశాంతి కూడా ఉండేది దుఃఖ था? కాదు మరియు దుఃఖం కూడా ఉండేది కాదు। और सुखधाम में बरोबर भारत ही था। మరియు సుఖధామంలోని భారత్ మాత్రమే ఉండేది। और दूसरा कोई देश नहीं था। ఇంకా వేరే ఏ దేశాలు ఉండేవి కావు। कोई दूसरा धर्मखंड వేరే ఏ ధర్మఖండము नहीं था सुखधाम ఉండేది में। కాదు సుఖధామంలోని। सिर्फ तुम ही थे కేవలం మీరే ఉండేవారు भारतवासी। భారతవాసి। तो सोचना चाहिए అయితే ఆలోచించాలి।
कि सूर्यवंशी बनना अच्छा है సూర్యవంశీగా అవ్వడం మంచిదా या इस्लामी बौद्धि बनना वंशी बनना अच्छा है? లేక ఇస్లామీ బౌద్ధ వంశీయులుగా అవ్వడం మంచిదా सूर्यवंशी बनना अच्छा है। సూర్యవంశీయులుగా అవ్వడం మంచిదయ్యింది फिर त्रेता में 2 कलाएं कम हो जाती है। మరియు త్రేతాయుగంలో 2 కళలు తగ్గిపోతాయి सतयुग में तो तुम सतो प्रधान थे, సత్యుగంలో మీరు సతో ప్రధానంగా ఉండేవారు वहाँ जितना सुख होगा అక్కడ ఎంతైతే సుఖం ఉంటుందో त्रेता में जरूर कम हो जाएगा। త్రేతాయుగంలో తప్పకుండా తక్కువైపోతుంది क्यों ఎందుకని क्यों कम हो जाएगा? ఎందుకు తక్కువైపోతుంది हाँ 2 कलाएं कम क्यों हो जाती हैं? 2 కళలు తక్కువ ఎందుకు అయిపోతాయి यथा राजा యథా రాజా तथा प्रजा। తథా ప్రజ सतयुग में సత్యుగంలో एक ही राजा होता है, ఒకే రాజు ఉంటారు एक ही नारायण का राज्य होता ఒకే है। నారాయణుడి యొక్క రాజ్యం ఉంటుంది वहाँ दुनिया में कोई दूसरा राजा అక్కడ ప్రపంచంలోని వేరే ఎవరు రాజా नहीं होगा। ఉండరు और त्रेता में మరియు त्रेता में अनेक राजाएं होते हैं। త్రేతాలో అనేక రాజులు ఉంటారు महाराजा वहाँ नहीं होते हैं। మహారాజులు అక్కడ ఉండరు तो जब अनेक राजाएं होंगे అయితే ఎప్పుడైతే అనేక రాజులు ఉంటారో तो थोड़ा तो फर्क पड़ेगा। అప్పుడు కొంచెం అయితే తేడా అనేది పడుతుంది కదా भले सब आत्मिक स्थिति में स्थित మళ్ళీ होते हैं, అందరూ ఆత్మిక స్థితిలో స్థితులై ఉంటారు फिर भी అయినా కూడా त्रेता में बहुत सुख होगा। త్రేతాయుగంలో చాలా సుఖం అనేది ఉంటుంది तुमको तो पुरुषार्थ करते के सतो प्रधान बनना है, మీకైతే పురుషార్థముని చేసి సతో ప్రధానంగా అవ్వాలి ऐसे नहीं అలా ఏమీ కాదు कि कम पुरुषार्थ रह जावे और त्रेता में जाकर जन्म मिले। తక్కువ పురుషార్థం ఉండిపోయినట్లయితే करते के सतो प्रधान बनना है, ऐसे नहीं कि कम पुरुषार्थ रह जावे और त्रेता में जाकर जन्म मिले। తక్కువ పురుషార్థం ఉండిపోయినట్లయితే త్రేతాయుగంలోకి వెళ్లి జన్మ తీసుకున్నట్లయితే कैसा पुरुषार्थ करना है? ఎలాంటి పురుషార్థంనే చెయ్యాలి है इतना ऊंचे पुरुषार्थ करना है 16 कला संपन्न बनने का। ఎంత ఉన్నత పురుషార్థమని చెయ్యాలి అంటే 16 కళల సంపూర్ణంగా అయ్యేందుకు जो कौन से युग में जाकर जन्म ले? ఏ యుగంలోకి వెళ్లి జన్మ తీసుకునే విధంగా सतयुग के సత్యుగం యొక్క आदि में जाकर के जन्म ले। ఆదిలోకి వెళ్లి జన్మను ये తీసుకోవాలి बात भी सभी को समझाओ ఈ విషయాన్ని కూడా అందరికీ అర్థం చేయించండి कि पूरा पुरुषार्थ करेंगे పూర్తిగా పురుషార్థంని చేసినట్లయితే तो सृष्टि के आदि में जन्म लेंगे। सतो प्रधान అప్పుడు సృష్టి యొక్క ఆదిలోని జన్మ తీసుకుంటారు सृष्टि में जन्म लेंगे। సతో ప్రధాన సత్యుగంలోని జన్మని తీసుకుంటారు अधूरा पुरुषार्थ करेंगे సగం పురుషార్థంని చేసినట్లయితే तो अधूरी सृष्टि में आवेंगे। అప్పుడు సగం అర్ధ సృష్టిలోకి వస్తాము पहले पहले तो हम आत्मा आत्मा भाई भाई हैं। మొదటైతే మనం ఆత్మ ఆత్మ భాయి భాయి సోదరుడు సోదరుడం అయ్యాము ये निश्चय करना है। ఈ నిశ్చయాన్ని हम ఏర్పరచుకోవాలి सब आत्माएं हैं, మనం అందరం एक बाप ఆత్మలం के అయ్యాము बच्चे हैं। ఒక్క తండ్రి యొక్క సంతానం అయ్యాం ये बात बहुत सहज करके समझाना है। ఈ విషయాన్ని చాలా సహజంగా అయి అర్థం చేయించాలి यहाँ मनुष्यों को बहुत दुख है। ఇక్కడ మనుషులకి చాలా దుఃఖం అనేది ఉంటుంది क्यों? ఎందుకని यहाँ बहुत दुख क्यों है ఇక్కడ ఎక్కువ దుఃఖం అనేది ఎందుకు అయ్యింది और वहाँ नई दुनिया में बहुत सुख क्यों होता है? అక్కడ కొత్త ప్రపంచంలో ఎక్కువ సుఖం అనేది ఎందుకు ఉంటుంది है यहाँ ఇక్కడ पर धर्म में है పరధర్మంలో ఉన్నాం और वहाँ మరియు అక్కడ स्वधर्म में है। స్వధర్మంలో ఉన్నాం माने आत्मा స్వ అనగా ఆత్మ जो अपने होते हैं ఎవరైతే తమ వారు ఉంటారో वो सुख देते हैं, వారు సుఖాన్ని ఇస్తారు पराये होते हैं మన వారంటూ ఎవరైతే ఉంటారో వారు సుఖాన్ని ఇస్తారు పరాయి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు तो दुख देंगे। అప్పుడు దుఃఖాన్ని ఇస్తారు द्वापर युग से ద్వాపర యుగం भारतवासी నుండి భారతవాసీయులు जब पर धर्मों में कन्वर्ट हो जाते हैं ఎప్పుడైతే పరధర్మాలలోని కన్వర్ట్ అయిపోతారో तो दूसरे धर्मों में जाकर के वहाँ उनको राजाई मिलती है या అప్పుడు
వేరే ధర్మాలలోకి వెళ్ళి వారికి రాజాయి లభిస్తుందా లేక दास दासी बन के रहते हैं, దాసదాసీలుగా అయి ఉంటారా? हैं? दास दासी बन के रखेंगे। దాసదాసీలుగా తయారు చేసి పెడతారు. इसीलिए बोला स्वधर्मे అందువలనే అన్నారు निधनम से స్వధర్మే నిధనం శ్రేయః परधर्मो పరధర్మో भयावह। భయావహ. अभी मनुष्यों को बहुत दुख है, ఇప్పుడు మనుషులకి చాలా దుఃఖం क्योंकि అనేది ఉంది. ఎందుకంటే अपन को परधर्म में समझे बैठे हैं। స్వయాన్ని పరధర్మంలోని అనుకుని కూర్చొని ఉన్నారు. हम 5 तत्वों का पुतला हैं। మనం పంచతత్వాల యొక్క బొమ్మ అయ్యాము. पृथ्वी जल वायु अग्नि आकाश इन 5 तत्वों से बने हुए పృథ్వీ జల్ అగ్ని ఆకాశ్ వాయు ఈ పంచతత్వాలతో తయారు చేయబడినటువంటి हम शरीर हैं, మనం శరీరం అయ్యాము. ऐसे समझते हैं। అలా అనుకుంటాము. हम देह हैं, మనం దేహము అనుకుంటాము. परंतु देह तो కానీ దేహం అయితే కాదు. बाप ही सुख करता है తండ్రి సుఖాన్ని ఇస్తారు और दुख हरता है। మరియు దుఃఖాన్ని कैसे హరిస్తారు. सुख करता है? ఎలా సుఖాన్ని ఇస్తారు? आत्मिक स्थिति में स्थित आत्मिक कराए के स्थितिలో हमको सुख देता है। స్థిరాన్ని ఆత్మిక స్థితిలో స్థిరం చేయించి సుఖాన్ని ఇస్తారు. आत्मिक स्थिति का ज्ञान कराता है, ఆత్మిక స్థితి యొక్క జ్ఞానాన్ని చేయిస్తారు. तब हमारी आत्मा को सुख होता है। అప్పుడు మన ఆత్మకి సుఖం అనేది ఉంటుంది. हम अपने असली स्वरूप को पहचानेंगे మనం మన యొక్క అసలైన స్వరూపాన్ని గుర్తించినట్లయితే तो सुखी होंगे, అప్పుడు సుఖీగా ఉంటాము. और नकली स्वरूप में स्थिर रहते हैं तो ఒకవేళ నకిలీ స్వరూపంలో ఉన్నట్లయితే दुखी हो అప్పుడు जाते हैं। దుఃఖీలుగా అయిపోతాము. अपार दुखों और अपार सुखों का अभी ये संगम युग है। అపార దుఃఖం యొక్క అపార సుఖం యొక్క ఇది సంగమం అయ్యింది. क्या ఏంటి? कलयुग में इतने కలియుగంలో ఎంత अपार दुख नहीं होते, అపార దుఃఖం ఉండదు. सतयुग में సత్యుగంలో इतने अपार सुख नहीं होते। ఎంత అపారమైన సుఖం అనేది ఉండదు. अपरम अपार सुख అపరం అపారమైన సుఖము और अपरम अपार दुखों का संगम మరియు అపరం అపారమైన దుఃఖాల యొక్క సంగమం कौन से युग में है? ఏ యుగంలో అయ్యింది? अभी संगम में है। ఇప్పుడు సంగమ యుగంలో అయ్యింది. तो अभी संगम में ఇప్పుడు అయితే సంగమంలోనే हमने क्या अनुभव किया है? మనం ఏ అనుభవాన్ని చేసుకున్నాం? दुखों का अनुभव किया है, దుఃఖం యొక్క అనుభవాలు చేసుకున్నామా? सुखों का अनुभव किया है, సుఖాల యొక్క అనుభవం చేసుకున్నామా? अपार दुखों का अनुभव किया है, అపార దుఃఖాల యొక్క अपार అనుభవం सुखों का अनुभव చేసుకున్నామా? किया है, అపార సుఖాల యొక్క అనుభవాన్ని చేసుకున్నామా? या पूरे ही अनुभवी बन चुके हैं? లేక పూర్తిగా అనుభవిగా सब తయారైపోయామా? कुछ अनुभव किया है, అన్ని అనుభవం చేసుకున్నామా? है? अपरम अपार दुखों का अनुभव किया है। అపరం అపారమైన అపరం से దుఃఖాల पूछ- యొక్క అనుభవాన్ని చేసుకున్నామా? స్వయాన్ని అడగండి. अपरम अपार सुखों का अनुभव किया है, అపరం అపారమైన సుఖాల యొక్క అనుభవాన్ని చేసుకున్నామా? अपरम अपार सुख क्या होता है? అపరం అపారమైన సుఖం ఏమవుతుంది? है? नहीं वो याद तो अभी नहीं करते याद। స్టూడెంట్ యాదు అని ఏదో అన్నారు. అయితే యాదు ఇప్పుడు యాదు చెయ్యరా? अभी చేయడం याद లేదా? करते तो क्या अपरम अपार सुख में पहुंच जाते? అయితే ఇప్పుడు యాది చేసినట్లయితే అపరం అపారమైన సుఖంలోకి చేరుకుపోతున్నారా? अपरम अपार सुख है अतीन्द्रिय सुख। అపరం అపారమైన సుఖం అయ్యింది అతీంద్రియ సుఖం. जो एक बार शुरू हो जाएगा ఏదైతే ఒక్కసారి ప్రారంభమైపోతుందో फिर खत्म होने वाला, छूटने वाला మళ్ళీ సమాప్తి అవ్వనున్నది లేక తరగనున్నది नहीं है। కాదు. अभी अपार दुखों में भी हम अपने को नहीं कह सकते। ఇప్పుడు అపారమైన దుఃఖాలలోని కూడా స్వయాన్ని అనుకోలేము. क्योंकि आगे चल के ऐसा समय आने वाला है ఎందుకంటే ముందుకు వెళ్లే కొలిది ఎటువంటి సమయం రానున్నది అంటే जो दुखों के पहाड़ गिरेंगे। అప్పుడు దుఃఖాల యొక్క పర్వతాలు పడిపోతాయి. माया दुखों के पहाड़ गिरावेगी। మాయ దుఃఖాల యొక్క పర్వతాన్ని పడేస్తుంది.
अपार दुखों और अपार सुखों का संगम అపార దుఃఖాలు మరియు అపార సుఖాల యొక్క సంగమం अभी हमें अनुभव करना है। ఇప్పుడు మనకి అనుభవాన్ని చేసుకోవాలి। मौत सामने खड़ा है, మృత్యు ఎదురుగా నిలబడి ఉంది। बाप को याद करते करते सतु प्रधान बनना है, తండ్రిని యాద్ చేస్తూ చేస్తూ సతో ప్రధానంగా दैवी తయారవ్వాలి। गुण धारण करने हैं, దైవీ గుణాలని ధారణ చెయ్యాలి, बस అంతే। पक्का निश्चय रखना चाहिए పక్కా నమ్మకాన్ని పెట్టుకోవాలి कि नई दुनिया की स्थापना तो होनी ही है। కొత్త ప్రపంచం యొక్క స్థాపన అయితే అవ్వనున్నది, అవ్వాల్సిందే। आज बॉम्बे की टैप जिसमें कि कुमारका का भाषण भरा हुआ था, ఈ రోజు బొంబాయి యొక్క టేపు దేనిలోనైతే కుమారకా దాది యొక్క భాషణ అనేది నింపబడి పెట్టబడిందో सो सुन रहे थे। దానిని వినడం జరిగింది। तुम माताओं को तो अब बोलबाला होना ही है। మాతలైన మీ పేరైతే ఇప్పుడు ప్రసిద్ధి చెందనున్నది, మారుమ్రోగునున్నది। आगे तो कभी भी फीमेल आदि को प्राइम मिनिस्टर आदि नहीं बनाते थे। మొదట్లో అయితే ఫీమేల్ రూపంలో మొదట్లో అయితే ప్రైమ్ మినిస్టర్గా ఫీమేల్ని వారిని తయారు చేసేవారు కాదు, పెట్టేవారు కాదు। స్త్రీలని ప్రైమ్ మినిస్టర్గా చేసేవారు కాదు, మొదట తయారు చేసేవారా? है? नहीं बनाते थे। తయారు చేసేవారు కాదు। अभी ఇప్పుడు अभी संगम युग में बाप आकर के कन्याओं माताओं का मर्तबा बढ़ाते हैं। ఇప్పుడు సంగమయుగంలో తండ్రి వచ్చి కన్యల మాతల యొక్క గౌరవాన్ని పదవిని పెంచుతారు। तो दुनिया वाले भी అప్పుడు ప్రపంచం వారు కూడా फॉलो कर रहे हैं। ఫాలో చేస్తున్నారు। अभी तो देखो प्रेसिडेंट आदि भी बनाते रहते हैं। ఇప్పుడైతే చూడండి ప్రెసిడెంట్ గా కూడా తయారు చేయడం అది మొదలుగున్నవి జరుగుతున్నాయి। ये कौन से सन की वाणी है? ఇది ఏ సంవత్సరం యొక్క వాణి అయ్యింది? 68 की। 68ది। उस समय किसी को प्रेसिडेंट बनाया था क्या? ఆ సమయంలో ఎవరినైనా ప్రెసిడెంట్ గా తయారు చేశారా ఏంటి? कहीं विदेश में बनाया होगा। ఎక్కడో విదేశంలో తయారు చేసి ఉండి लेकिन ఉండొచ్చు, अभी तो కానీ ఇక్కడైతే अभी ఇప్పుడైతే तो भारत में भी ఇప్పుడైతే భారత్లోని కూడా प्रेसिडेंट भारत में भी फीमेल को बनाई दिया। ప్రెసిడెంట్ గా భారత్లోని కూడా ఇప్పుడు ఫీమేల్ మహిళని పెట్టడం జరిగింది, తయారు చేయటం। लेकिन ये सब है माया का पंप। కానీ ఇవన్నీ అయ్యాయి మాయ क्या? యొక్క పాంప్। ఏంటి क्यों माया का पंप क्यों कह दिया? మాయ యొక్క పాంప్ అని ఎందుకు అనేసారు? नहीं, కొద్ది బల్- సమయం కోసం అని చెప్పి స్టూడెంట్ అన్నారు, కాదు। कन्याओं माताओं के हाथ में देखने के लिए ताकत है। భలే కన్యల మాతల చేతిలో చూడడం కోసం శక్తి అనేది ఉంటుంది, लेकिन असली ताकत फिर भी किसके हाथ में? కానీ అసలైన శక్తి అనేది అయినా కూడా ఎవరి చేతిలో ఉంటుంది? पुरुषों के हाथ में है పురుషుల యొక్క చేతిలోనా या कन्याओं माताओं के हाथ में? లేక కన్యల మాతల యొక్క చేతిలోనా? मान लो यज्ञ में ही అనుకోండి యజ్ఞంలోనే कुमारका का नाम बाला, కుమారిక యొక్క పేరు చాలా ప్రసిద్ధి చెందినది, लेकिन कुमारका की बात चलती थी కానీ కుమారిక యొక్క విషయం, కుమారిక యొక్క మాట నడిచేదా? या कोई पांडवों के हाथ में सारी ताकत थी? లేక ఎవరో పాండవుల యొక్క చేతిలో మొత్తం శక్తి అంతా ఉండేదా? उस समय भी पांडवों के हाथ में ताकत थी। ఆ సమయంలోనే కూడా పాండవుల యొక్క చేతిలో మొత్తం శక్తి అంతా ఉండేది। जैसे कलकत्ते के भाई रविंद्र भाई ఏ విధంగా అయితే కలకత్తా యొక్క అన్నయ్య రవీంద్ర భాయి कंपिल में एडवांस कोर्स लेकर के गए కంపిల్లో అడ్వాన్స్ కోర్స్ తీసుకొని వెళ్ళారు, और सीधे कुमारका दादी के पास पहुंचे। మరియు తిన్నగా కుమారికా దాది దగ్గర చేరుకున్నారు। दादी దాది ये तो ఇదైతే बहुत भारी परिवर्तन हो रहा है, చాలా పెద్ద పరివర్తన అనేది అవుతుంది, आपको ध्यान देना चाहिए। మీకు ధ్యాస పెట్టాలి, ధ్యానం పెట్టాలి। सारी बातें सच्ची हैं, అన్ని విషయాలు సత్యమైనవి అయ్యాయి,
आपके पास जवाब हो तो बताओ। మీ దగ్గర సమాధానం ఉన్నట్లయితే చెప్పండి. कुछ करिए दादी, ఏదైనా చెయ్యండి దాది. परिवर्तन तो करना ही पड़ेगा, పరివర్తన అయితే చేయాల్సి ఉంటుంది. नहीं तो अपने आप परिवर्तन हो जाएगा। లేకుంటే దానంతట అదే పరివర్తన అయిపోతుంది. बहुत थू थू थैया होने वाली है। లేకుంటే చాలా తూతూ తయ్య అవ్వనున్నవి. दादी कहती है जगदीश भाई से बात करो। జగదీష్ భాయ్తోని మాట్లాడు. इससे क्या साबित हुआ? దీని ద్వారా ఏం రుజువయ్యింది? सारी सत्ता మొత్తం అంతా సత్తా पुरुषों के हाथ में रहती है। పురుషుల యొక్క చేతుల్లో ఉంటుంది. सिर्फ दिखावा के लिए कन्या माताओं को आगे किया हुआ। కేవలం చూపించడం కోసం కన్యల మాతల చేతుల్లోని చూపించడం జరిగింది, ఇవ్వడం జరిగింది. जहाँ जहाँ भी शहरों में पार्षद माताएं बनी हुई है, ఎక్కడెక్కడైతే నగరాలలోని పరిషత్ రూపంలోని మాతలు పెట్టబడి ఉన్నారో, नगर पालिका वगैरह में, నగరపాలిక మొదలుగున్న వాటిల్లోని, टाउन एरिया में, టౌన్ ఏరియాలోని ఎక్కడెక్కడైతే मेंबर बनती है माताएं या మెంబర్లుగా అవుతారో మాతలు, प्रेसिडेंट भी बनती है, ప్రెసిడెంట్ గా కూడా అవుతుందో, तो అక్కడ అప్పుడు सत्ता उनके पतियों के हाथ में होती है। సత్తా వారి యొక్క భర్తల చేతుల్లో ఉంటుంది. वो सिर्फ रबर स्टाम्प बन करके रह जाती है। ఆమె కేవలం రబ్బర్ స్టాంప్ గా అయి ఉండిపోతుంది. तो इसे माया का पंप एंड शो नहीं कहेंगे तो क्या कहेंगे? అయితే దీన్ని మాయ యొక్క పంపెన్ షో అనడం జరగపోయినట్లయితే ఇంకేమనడం జరుగుతుంది? ये सब ఇవన్నీ కూడా माया का दिखावा है। మాయ యొక్క పంపెన్ షో అయ్యింది. दिखावटी गवर्नमेंट है। పంపెన్ షో యొక్క గవర్నమెంట్ అయ్యింది. देखने के लिए गवर्नर भी फीमेल्स होती है। చూడడానికి గవర్నర్ గా కూడా ఫీమేల్స్ అవుతారు. तुम बच्चे जानते हो పిల్లలైన మీకు తెలుసు कि अभी तो तुम्हारी अपनी राजधानी स्थापन होनी है। ఇప్పుడైతే మీ యొక్క రాజధాని తమ యొక్క రాజధాని స్థాపన అవ్వనున్నది. जहाँ मेल और फीमेल ఎక్కడైతే మేల్ మరియు ఫీమేల్ दोनों के हाथ में सत्ता होगी, పురుషులు మరియు స్త్రీల యొక్క ఇద్దరి యొక్క చేతుల్లో సత్తా అనేది ఉంటుంది. दोनों साथ ही साथ राज्य करेंगे ఇద్దరు తోడులో రాజ్యాన్ని చేస్తారు. और दोनों ही एक दूसरे को रिगार्ड మరియు ఇద్దరు పరస్పరం ఒకరికొకరు रिगार्ड देंगे। ఇచ్చుకుంటారు. जब तुम्हारी स्थापना का काम पूरा हो ఎప్పుడైతే మీ స్థాపన యొక్క కార్యం పూర్తవుతుందో तब लड़ाई भी शुरू हो। అప్పుడు యుద్ధం కూడా ప్రారంభమవుతుంది. अभी तो देरी है। ఇప్పుడైతే ఇంకా సమయం అనేది ఉంది. किस बात में? ఏ విషయంలోని? है? नई दुनिया की राजधानी स्थापन होने में కొత్త ప్రపంచం యొక్క దేరీ రాజధాని హై. స్థాపన అవ్వడంలోని ఇంకా సమయం అనేది ఉంది. दिन प्रतिदिन नए नए पॉइंट्स भी निकलते रहते हैं। రోజుకు ప్రతిరోజు కొత్త కొత్త పాయింట్స్ కూడా రావడం అనేది జరుగుతుంది. बाबा ने बताया है తండ్రి చెప్పారు दुखधाम का दुख దుఃఖధామం యొక్క దుఃఖం और सुखधाम के सुख మరి సుఖధామం యొక్క సుఖం ये सब एक दिन छपावेंगे। ఇవన్నీ కూడా ఒక రోజు ముద్రించడం జరుగుతుంది. अपार दुखों की लिस्ट भी छपावेंगे। అపార దుఃఖాల యొక్క లిస్టుని కూడా ముద్రించడం జరుగుతుంది. अपार सुखों की लिस्ट भी छपावेंगे। అపార సుఖాల యొక్క లిస్టుని కూడా ముద్రించడం జరుగుతుంది. अभी अपार सुख नहीं है, ఇప్పుడు అపార సుఖం కాదు, फिर रिपीट जरूर करेंगे। మళ్ళీ రిపీట్ అనేది తప్పకుండా చేయడం జరుగుతుంది. जो शास्त्रों में गायन है, ఏదైతే శాస్త్రాలలో గాయనం ఉందో, हिंदुओं के शास्त्रों में भी गायन है, హిందువుల యొక్క శాస్త్రాల్లో కూడా గాయనం ఉంది, अंग्रेजों के शास्त्रों में भी गायन है, అంగ్రేజీల యొక్క శాస్త్రాలలోని కూడా గాయనం ఉంది, और मुसलमानों के शास्त्रों में भी गायन है। మరియు ముసల్మాన్ల యొక్క శాస్త్రాల్లో కూడా గాయనం ఉంది. अपार सुखों की दुनिया का అపార क्या गायन సుఖాల है? యొక్క ప్రపంచం యొక్క గాయనం ఏం గాయనం అయ్యింది? जन्नत, జన్నత్, पैराडाइज, పారడైజ్, स्वर्ग, స్వర్గం, बैकुंठ, వైకుంఠం गायन है ना। గాయనం ఉంది కదా.
तो बाप कहते हैं मुझे याद करो, అయితే తండ్రి అంటారు నన్ను యాద్ చెయ్యండి, तो तुम भी विश्व का मालिक बन అప్పుడు जाओगे। మీరు కూడా విశ్వానికి యజమానులుగా తయారైపోతారు। बच्चों को बड़ी बड़ी सभाओं में भाषण करने की हिम्मत चाहिए। పిల్లలకి పెద్ద పెద్ద సభల్లోనే భాషణ చేసేటటువంటి ధైర్యం అనేది కావాలి। नहीं तो बच्चे फंक हो जाते हैं ना। లేకుంటే పిల్లలు అతుస్తోహలుగా అయిపోతారు కదా। 2-5 बच्चे ऐसे हैं 2-5 పిల్లలు ఇటువంటి వారు ఉన్నారు, जो कि बड़ी बड़ी सभाओं में भाषण कर सकते हैं। ఏదైతే పెద్ద పెద్ద సభల్లోని భాషణ చేయగలుగుతారేమో।